హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 84 భాగం. సరే అత్తయ్య, పడుకో అన్నాడు అభి. మనమేంటో తెలిసి కూడా ఒక మాట అంటే దాని వెనక ఉద్దేశం అర్థం చేసుకోకపోతే ఏం చేయాలమ్మా అని అడిగింది తేజు. ముందు మాలిని భారతి గారికి అర్థం కాకపోయినా అభి తేజు వల్లనే అలా అడిగాడేమో అని అనుమానం వచ్చింది ఆవిడికి. అభి సైలెంట్గా ఉండడం ఆ అనుమానాన్ని బలపరిచింది. తింటూనే వచ్చేసినట్టున్నావు, వెళ్ళి భోజనం చెయ్యి అభి అన్నారు భారతి అతని ఎంగిల్ చేతిని చూసి. వెళ్ళిపోయాడు. ఏమన్నావు తేజు అని అడిగారు. ఏదో అన్నాలే, నేనన్నది కాకుండా ఇంకేదో అర్థం చేసుకున్నాడు. నేనే సరిగా చెప్పుకోలేదనుకుంటా అంది తల్లి పక్కన కూర్చుంటూ. అయితే నువ్వే సరిచే, ఈసారి సరిగా అర్థమయ్యేలా చెప్పు, అంతేగాని మరో మనిషిని తెచ్చుకుని రాజీకి రావడం ఎందుకో, మీరే చూసుకోవాలి, అర్థమైందా అన్నారు. అయిందంటూ కూర్చునే తల్లి ఒడిలో తలపెట్టుకుంది తేజు. ఆమె చుట్టూ సవర్దిస్తూ నిద్రపోయారు భారతి. డాడీ ఆఫీస్ అని, ఆ ఆఫీస్ శ్రావణిది అని ఇంకెన్ని చెప్తున్నా తేజు మనసు అంగీకరించట్లేదు. వాటన్నింటికన్నా కళ్ళ ముందున్న తల్లి ఆరోగ్యమే ఎక్కువ అనిపిస్తుంది ఆమెకి. ఆ విషయమే పొద్దున అభికి చెప్పాలనుకుని ఇంకేదో అనేసింది. తల్లి చెప్పినట్టు అభికి సారీ చెప్దామని అనుకుని కాసేపు అలాగే భారతి గారి ఒడిలో ఉండిపోయింది. మెల్లగా తెలియకుండానే నిద్ర పట్టేసింది తనకి. భోజనం చేసేసి రూమ్కి వచ్చి తేజు వస్తుందేమో అని అభి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. గంట గడిచినా రాకపోయేసరికి కిందకొచ్చి చూశాడు. డిస్టర్బ్ చేయకుండా వచ్చేసి ఇక నిద్రపోయాడు. కాసేపటికి తేజుకి మెలకు వచ్చింది. ఇలాగే నిద్రపోయానా అనుకుంటూ తల్లికి బ్లాంకెట్ సరిగా కప్పి రూమ్కి వచ్చింది. అభి నిద్రపోవడంతో తను కూడా పడుకుంది. కళ్ళు మూసుకుని ఎంతసేపు ట్రై చేసినా మళ్ళీ నిద్ర పట్టలేదు. వాళ్ళు కలిసిన ఇన్ని నెలల్లో ఒక రోజంతా మాట్లాడుకోకుండా ఉండడం అదే మొదటిసారి. చిన్న గొడవైనా తర్వాత ఎవరికొకరు మాట్లాడేస్తారు. ఇవాళ అలా జరగలేదు. ఆ లోటు వల్లే తన డే కంప్లీట్ అయినట్లేదేమో. అతన్నే చూస్తూ ఎలా నిద్రపోతున్నావు అసలు, నాకు కునికే రావట్లేదు అనుకుంది. ఇంతకు ముందు వరకు అతను కూడా ఆమె గురించి అదే మాట అనుకుని కష్టంగా నిద్రపోయాడని తెలియదు పాపం. ఎప్పటికి నిద్ర పట్టిందో కూడా తెలియదు తేజుకి. రాత్రి తేజుకి తెలివి ఉండేసరికి ఇద్దరు దూరంగానే ఉన్నా ఆమె కళ్ళు తెరిచేసరికి రోజులానే ఒకరికొకరు దగ్గరగా జరిగిపోయి ఉన్నారు. నిద్రలో కూడా తమ చేతులు వాటికి కావాల్సింది వెతుక్కున్నాయని నవ్వుకుంది తేజు. అభి లేచే టైంకి బెడ్ ఖాళీగా ఉంది. దాదాపు రోజు అలానే ఉంటుంది, కానీ నైట్ తేజు భారతి గారి దగ్గరే పడుకోవడం చూశాడు కాబట్టి కాసేపు ఆలోచించాడు. నిద్రలో తను ఒక్కడే ఉన్నట్టు అనిపించలేదు. అయితే వచ్చే ఉంటుందని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నిన్నటి రోజు కంటే బెట్టు కాస్త తగ్గింది ఇద్దరికి. అవే వచ్చేసరికి బెడ్ మీద డ్రెస్ రెడీగా ఉంది. దయ్యం ఎప్పుడొచ్చి వెళ్ళిపోయిందో అనుకుంటూ రెడీ అయ్యాడు. కిందకొచ్చేసి లక్ష్మి కాఫీ అని పిలిచాడు. రోజు తేజుని పిలిచేవాడు, ఇవాళ నన్ను పిలిచాడేంటా అనుకుని తేజు వైపు చూసింది లక్ష్మి. ఆ పిలుపుని తేజుని తీసుకెళ్ళింది. కాఫీ చేతికిచ్చేది కాస్త ఆగిపోయి కోపంగా చూసింది అతని కేసి. తను పెట్టిన డ్రెస్ కాకుండా వేరేది వేసుకొచ్చాడు మరి. అవి ఆమె చూపుని పట్టించుకోకుండా కాఫీ తీసుకోపోతే అందకుండా పక్కన పెట్టేసి అతని జుట్టంతా చెరిపేసి ఐరన్ చేసిన షర్టు బ్లేజర్ని ఇష్టం వచ్చినట్టు నలిపేసింది. వస్తున్న నవ్వుని అభి బలవంతంగా ఆపుకున్నాడు. తేజు ప్రవర్తనని వింతగా చూస్తున్నారు అక్కడే ఉన్న లక్ష్మీమాల్ని. ఓపిక ఉన్నంత వరకు అభిని మెస్సీగా చేసేసి పైకి చూసింది తేజు తను పెట్టిన డ్రెస్ వేసుకురమ్మని. కేర్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు అభి. ఇద్దరు గొడవ పడినట్టున్నారమ్మా అంది లక్ష్మీ మాలినితో. నిజమే అన్నట్టు తలూపారు ఆవిడ. మీరు అడగొచ్చుగా ఏమైందో. పెద్దలు ఏం చెప్పారు అన్నారు. ఇంట్లో మీరే పెద్దవాళ్ళు కదమ్మా, ఏం చెప్పలేదే అని తలగొక్కుంది లక్ష్మి. అది కాదే, ఎవరి మధ్యనైనా దూరొచ్చు, కానీ మొగుడు పిల్లల మధ్యకి మాత్రం పోకూడదు. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు. వీళ్ళేమీ ఎడమొహం పెడమొహంగా లేరు, మాట్లాడుకోవడం లేదంతే. నువ్వు వెళ్ళి నాకు టిఫిన్ పట్టుకురా అన్నారు. నిజమే అనుకుని వెళ్ళిన లక్ష్మి అభి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయమనడంతో తేజు కోపానికి బలవుతూ తప్పక సర్వ్ చేసి అక్కడి నుంచి వచ్చేసింది.
తినేసి మళ్ళీ రూమ్‌కెళ్ళి ఫ్రెష్‌గా రెడీ అయ్యి వచ్చాడు అభి. మళ్ళీ కావాలని తేజు పెట్టింది వదిలేసి వేరే డ్రెస్ వేర్ చేశాడు. ఆ పంతంతో అయినా కోపంలో మాట్లాడుతుందనుకున్నాడు. కాఫీ ఇవ్వగానే సారీ చెప్దామనుకున్న తేజు మొదటిసారి తను పెట్టిన డ్రెస్ అతను వేసుకోలేదని కోపం తెచ్చుకుంది. రెండోసారి కూడా రిజెక్ట్ చేశాడని గుడ్లురుముతూ చూస్తుంటే పట్టించుకోకుండా మళ్ళీ డ్రెస్ పాడు చేసే అవకాశం ఇవ్వకుండా బయటికెళ్ళిపోయి ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తేజు లంచ్ ప్యాక్ చేసుకుంటూ తన ఫ్రస్ట్రేషన్ అంతా గిన్నెల మీద చూపిస్తుంటే వాడి వినసొంపైన సంగీతం బయట ఉన్న అతని చెవులను చేరి నవ్వుకున్నాడు. అబ్బబ్బా, ఏంటే ఆ గోల? నీ చేతులకి అంత దురదగా ఉంటే వెళ్ళి వాడిని వాయించు. ఇక్కడ గిన్నెలు పగలగొడుతూ మా చెవులకు చిల్లులు పెడతావేంటి అని కసిరారు మాలిని. తేజు ఆవిడకేసి గుర్రుగా చూసి, నేనింకా నయమేగా అత్త, నీకు మామయ్య మీద కోపం వస్తే బయటే నుంచోపెట్టి నీ గొంతుతోనే చెవిలో రక్తం తెప్పించి అటునుంచి అటే హాస్పిటల్కి పంపేదానివటగా అనేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈయనొకరు అక్కడవన్నీ తీసుకొచ్చి దీనికి చెప్తే గాని రోజు గడిచేది కాదు సార్కి. చిన్నపిల్లకి ఏమైనా చెప్పేదనుకుంటూ లక్ష్మిని చూస్తే చటుక్కన పళ్ళు మూసేసింది. బయటకు వచ్చిన తేజు నడుస్తూ నడుస్తూ ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత కార్ కాకుండా బైక్ తీశాడు అభి. అతని దగ్గరకు వచ్చి మాట బయటికి రాకుండానే కార్ని బైక్ని మార్చి మార్చి చూసింది, ఏంటి వాళ్ళు అన్నట్టు. మాట్లాడకుండా బైక్ రైస్ చేశాడు. టైం అయిపోవడంతో తిట్టుకుంటూ ఎక్కింది తేజు. అతన్ని పట్టుకోకుండా చేతుల్ని ఫ్రీగా వదిలేసింది. దాంతో స్టార్ట్ చేసే ముందు అభి బ్రేక్ వేయడంతో ఇక పట్టుకోక తప్పలేదు ఆమెకి. కాసేపటికి గమనించింది వెనకాలే తమ కారు వస్తుండడం. కావాలని బైక్ తీశాడైతే ఒక మాట మాట్లాడొచ్చుగా, పోనీ నేను మాట్లాడతా అని డ్రెస్ వేసుకురావచ్చుగా. టైంకి ఇష్టం లేనట్టు మొహం పెట్టేశాడు అనుకుంటూ చేతిని మళ్ళీ తీయగానే అప్పుడే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మళ్ళీ వచ్చి గుద్దుకుంది తను. సున్నితమైన దెబ్బ తగిలింది ఇద్దరికి. అతనే కావాలని వేశాడనుకుని మోచేత్తో కక్షగా వీపు మీద పొడిచింది తేజు. బదులుగా అభి ఈసారి కావాలని సడన్ బ్రేక్ వేయడంతో ఆమె ముక్కు అతని గట్టి వీపు భాగానికి తగిలి చితికింది పాపం. అప్పుడు విన్నాడు ఆ రోజుకి ఆమె గొంతు, అది కూడా చిన్న అరుపుతో. యూనివర్సిటీకి వెళ్ళగానే ఆమె దిగిన వెంటనే బైక్ స్టాండ్ వేసి వెనకే వచ్చిన కార్ డ్రైవర్ని బైక్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి కారు ఎక్కాడు. ముక్కులోంచి పొగలు వదులుతూ అతనికేసి చూసి వెళ్ళిపోయింది లోపలికి. తేజు వచ్చిన దగ్గర నుంచి అతని గురించి ఆలోచిస్తూ, నేనే కదా మాట తోలాను, సారీ చెప్పేస్తే అయిపోయేది. నా మీద పంతంతో తను డ్రెస్ వేసుకోలేదని నేను తగ్గలేదు. ఒకరోజు గడిచిపోయింది అనుకుంటూ మనసు బాధపడుతుంటే ఇక ఆగక కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. మెసేజ్ కూడా పెట్టింది. కోపం మరింత పెరిగింది. నేను కాల్ చేస్తుంటే బెట్టు చేస్తున్నాడని. ఎప్పటికో రిప్లై ఇచ్చాడు కొంచెం బిజీ అని. ఫ్రీ అయ్యాక చేస్తాడులే అనుకుంటూనే గడిపేసింది ఆ రోజు. కానీ అతను చేయలేదు. నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. తేజు నిద్రపోలేదు. తన కోసమే కూర్చున్న తేజుని చూసి రూమ్కి వచ్చేసి బెడ్ మీద పడిపోయాడు అభి అడ్డంగా. చాలా ఆకలేస్తుంది కానీ స్నానానికి ముందు తింటే తేజు ఊరుకోదు. అవును కదా, ఊరుకోదు. తింటే అప్పుడు మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగానే ప్లేట్ పట్టుకుని పైకి వచ్చేసింది తేజు. వెంటనే తీసుకుని తినడానికి కూర్చున్నాడు. అర్థం అవగానే తేజు ప్లేట్ లాగేసుకుంది. చిరుకోపంగా చూసి తీసుకోవడానికి చూశాడు అభి. తేజు ఫేస్లో విసుగు చూపిస్తూ వాష్రూమ్ వైపు చేపెట్టింది, ముందు స్నానానికి పొమ్మని. నో అని ఇలా చూసి ఆమె వెనుక దాచిన ప్లేట్ తీసుకోవడానికి ముందుకొచ్చాడు అభి. గబగబా అది పక్కన పెట్టేసి చాలా కష్టంగా అతన్ని వాష్రూమ్లోకి తోసి బయట నుంచి లాకేసింది తేజు. ఇంకా మాట్లాడలేదు, చెప్తా అనుకుని ఫ్రెష్ అయ్యేసి వచ్చాడు. అప్పుడు భోజనం ముందు పెట్టింది. ఈసారి అభి తీసుకోలేదు. వేరే వైపుకి తిరిగాడు. దీనికేం తక్కువ లేదనుకుంటూ తేజు అటువైపుకి వెళ్ళింది. అభి అసలు పట్టించుకోలే. అతను ఎప్పుడైనా తినను అంటే తను చేసేదే ఫాలో అవ్వాలని ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. ముద్ద కలిపి నోటికి అందించింది. అతను నోరు తెరవలేదు. తేజు కాసేపు తీక్షణంగా చూసి చిన్న నవ్వుతో ముద్దు పెట్టడానికి అన్నట్టు ముందుకెళ్ళింది. అతను అదే అనుకుంటూ
కళ్ళలో లైట్ వెలగ్గానే అప్పటికే విడివడిన అతని పెదవుల్ని చూసి మరో చేత్తో బుగ్గల్ని అదిమినట్టుగా నొక్కి అతని నోట్లో ముద్ద కూర్చేసింది తేజు. రాక్షసి అని లోపలే తిట్టుకుంటూ తినేశాడు. మొత్తం తినిపించేసి నాతో పెట్టుకోకు అన్నట్టు లెక్కిచ్చి ప్లేట్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది తేజు. అభి వెనకే వచ్చాడు. ఆమె ప్లేట్ షింక్లో వేస్తుంటే ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాడు మెల్లగా. తేజు హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా అభి ఒక ఐస్ క్యూబ్ తీసుకుని క్రష్ చేసి చిన్న ముక్క ఆమె వెనక బ్లౌజ్లో వేసేసాడు. ఒక్కసారిగా అంత చల్లదనానికి అరిచేస్తూ వెనక్కి తిరిగింది. ష్ అంటూ నోరు మూసాడు అభి. అతని చేతి మీద కొట్టి ఈడియట్ ఏం చేస్తున్నావు అని అడిగింది కోపంగా. ఇందాక నువ్వు ఆశపెట్టింది లాక్కుంటున్నా అంటూ పెదవులు కలిపాడు అభి. భారించలేదు తేజు. అతనికి దూరంగా ఉన్న ఆ రోజుకి సరిపడా ప్రేమని ఆ ఒక్క ముద్దులోనే పొందుతుంది. అతను అంతే. ఆమె స్పర్శ తగలక అల్లాడిన ప్రాణానికి ఆ ముద్దుతోనే స్వాంతన కలుగుతుంది. పొరపాటున అన్నమాట అతని మనసుకి ఎంత కష్టం కలిగించిందోనని ఆమె పడిన బాధ కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. చెంపలకి తగిలిన తడిని గ్రహించి పెదవులు వదిలాడు అభి. ఆమె తడితేరిన కన్నుల్ని సుతారంగా తుడుస్తూ ఊపిరాగేంత గట్టిగా హత్తుకున్నాడు. తలని అతని గుండెలకి చేర్చి తేజు అలాగే ఉండిపోయింది. షర్ట్ని నలిపేస్తున్న ఆమె చేతుల్ని పట్టుకుని నీ పెదాలని కొరికి ఘాటు పెట్టలేదని ఏడుస్తున్నావా అన్నాడు చమత్కారంగా. నీకు తమాషాగా ఉందా నేను ఏడుస్తుంటే అంది చిరు కోపం చూస్తూ. లేదన్నట్టు బుద్ధిగా తలూపాడు. పిచ్చి పనులు చూస్తున్నావు. అసలే చల్లగా ఉండే మళ్ళీ ఐస్ వేస్తావా? మర్చిపోయా ఉండు తీసేస్తా అన్నాడు చేతిని వెనక్కి పెడుతూ. ఏయ్ ఇంకెక్కడుంది ఎప్పుడో కరిగిపోతేను అంది అతని చేతిని వారిస్తూ. అంత వేడిగా ఉన్నావా అని హస్కీగా అడిగాడు. సిగ్గు లేదా అంటూ గిల్లేసింది గట్టిగా. నవ్వేశాడు అభి. పొద్దున నేను పెట్టిన డ్రెస్ ఎందుకు వేసుకోలేదని అడిగింది తేజు. నువ్వే వచ్చి వేస్తావేమో అని. చిన్నగా నవ్వు చేరి అతని చెంపని చేరింది ఆమె చెయ్యి. నెమ్మదిగా కాదు చురుకుమనేలా. బైక్ ఎందుకు తీసావని అడిగింది. నీ గొంతు వినక నిన్ను తాకక ఊపిరి అందలేదు తేజు. ఆ కొద్దిసేపైనా నాకు శ్వాస దొరుకుతుందేమో అని అన్నాడు. మరోసారి టప్మని కొట్టింది. దెబ్బే తగలకుండా కొడుతున్న ఆమె చేతుల మృదుత్వాన్ని ఫీల్ అవుతున్నాడు అభి. ఎన్నిసార్లు చేసినా కనీసం మాట్లాడలేదు అని ఇంకో కంప్లైంట్ ఇచ్చింది. రోజంతా మిస్ అయితే గాని రాగానే అల్లుకుంటావని అన్నాడు మరింత అల్లరిగా. నిన్ను అంటూ మళ్ళీ కొట్టపోతే ఆమె చేతుల్ని క్రాస్ చేసి వెనక్కి తిప్పి హత్తుకున్నాడు. వదులు అంటూ గింజుకుంది కాసేపు. నేను కదే కోపంగా ఉండాలి, రివర్స్లో చేస్తున్నావని తలలు ఢీ కొట్టాడు. తేజు తల రుద్దుకుని ఫస్ట్ టైం నేను ఇచ్చిన డ్రెస్ కాకుండా వేరే వేసుకుని నా రికార్డుని చెరిపేశావు. సో నాకేగా కోపం ఉండాలి అంది ఉక్రోషంగా. అభి వెంటనే ఆమెను వదిలేసి ఇప్పుడు ఏంటి ఆ డ్రెస్ వేసుకోవాలి అంతేగా తీసుకురా అన్నాడు షర్ట్ తీసేసి. అప్పటికే దూరం జరిగిన తేజు అతని కళ్ళు నవ్వుతుండడం చూసి అభి వేషాలు ఎక్కువ అంది వెనక్కి అడుగులేస్తూ. ఏ ఎందుకొద్దు అంటూ ముందుకొచ్చాడు. అతనికి దొరకకుండా పైకి పరిగెత్తింది. శ్రమ లేకుండా నడుచుకుంటూ వచ్చేసాడు అభి. డోర్ క్లోజ్ చేస్తుండగా చెయ్యి అడ్డు పెట్టాడు. అతన్ని రాకుండా ఆపాలని ఎంత ట్రై చేసినా తేజుకి బలం సరిపోలేదు. తోసుకుంటూ వచ్చేశాడు. మళ్ళీ పరిగెత్తపోయింది. ఆ అవకాశం ఇవ్వకుండా వెనక నుంచి హత్తుకుని గాల్లోకి లేపేశాడు అభి. ఎనర్జీ వేస్ట్ అనుకుందో ఏమో ఇక పెనుగులాడలేదు. డోర్ వేసేసి ఆమెతో సహా బెడ్ మీద పడిపోయాడు. బోర్లా పడుకున్న ఆమె మీద ఉన్నాడతను కాస్త పక్కగా. ఐస్ క్యూబ్ వేయడం వల్ల చెమ్మగా మారిన వీపు మీదకి చేర్చాడు అతని ముఖాన్ని. శ్వాస వెచ్చగా తగులుతుంటే ఆమె శరీరం కంపిస్తుంది. తను చేర్చిన నీటి చెమ్మని తనే తొలగించాలని అడ్డుగా ఉండి ఏడిపిస్తున్న జడను ముందుకేసి తమకంగా పెదవులకి అద్దాడు. అలుపు లేకుండా తేజు వైపుని అణువణువు తాకుతున్న అతని పెదవుల స్పర్శకి ఆమెలో వేడి ఆవేర్లు పుడుతున్నాయి. గట్టిగా కళ్ళు మూసేసి అభి అంది మత్తుగా. ఆ పిలుపు అతనిలో ఉద్రేకాన్ని మరింత పెంచి ఉక్కుపట్టలా చుట్టేశాడు. చుమ్మనాల నుంచి పంటిగాట్ల స్థాయికి చేరింది అతనిలో మోహం. అంతటి తీయని బాధని ఆనందంగా అనుభవిస్తుంది తేజు. ఒకసారిగా ముందు వైపుకి తిప్పాడు.
అనుకోకుండా అతని చెయ్యి ఆమె బయటను బంధించడంతో అది స్థానభ్రంశం చెందింది. అతని చేతులు నేరుగా ఆమె నడుముని ఆక్రమించుకున్నాయి. వాటి బలానికి నలిగిపోతూ కాసేపటికే కందిపోయింది. దేనిపైన దాందే అన్నట్టు అప్పటికే అతని పెదవుల అల్లరికి బలవుతున్నాయి ఆమె అధరాలు. అతని ప్రేమలో తడిచి ముద్దవుతుందామె. అతను ఏం చేస్తున్నా అడ్డు చెప్పలేని మైకం కమ్మేసింది. ఒకరినొకరు గాఢంగా అల్లుకున్నారు. 2 రోజుల విరహ వేదన వారి కలయికతో తీరిపోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అస్సలు అలుపే రావట్లేదు ఇద్దరికి. ఎంతసేపటికి విడివడలేదు. ఆ రాత్రి వారికి మరొక మరుపురాని తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.